ఉన్నారా? నేను బాగున్నానండి. నేను మీ శివకుమారి. మీరు చూస్తున్నారు ఉమేష్ యూట్యూబ్ ఛానల్. జై రాధాకృష్ణ అండి. నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొబ్బరి చిప్పలు, పచ్చి కొబ్బరి చిప్పలు ఉన్నాయి కదా, గుడి దగ్గర అట్లా కొట్టామండి. ఆ చిప్పలు తీసుకొచ్చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అయితే ఎండలో పెట్టాను. దీంతో నేను నూనె అయితే పట్టిస్తాను. 3 ఇయర్స్ నుంచి అయితే నేను తలకి పెట్టుకోవడానికి కొబ్బరి నూనె అయితే ఇలానే పట్టించుకుంటున్నానండి. మనం ఎటు గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తలొక్కాయ అయితే కొబ్బరికాయ కొడతాం కదా, అలా 10 పైనే 10 చిప్పల పైనే వస్తున్నాయి మాకైతే. ఇంకా అట్లా ఏంటంటే ఇంకొంచెం 4 చిప్పలు ఎక్స్ట్రా వచ్చిందాకా అట్టు పెట్టేసి అయితే ఇంట్లో ఉన్నప్పుడు చెప్పులు ఇంట్లో కొడతా ఉంటాం కదా, అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి అట్టు పెట్టేసి మొత్తం అయితే ఒకసారి ఇలా చిన్న ముక్కలు కట్ చేసి ఎండబెట్టుకుని అయితే నూనె పట్టిస్తానండి. గానగకి పంపిస్తాను, మాకు దగ్గరలో ఉంది. ఇన్ని ముక్కలు అయినాయి, అవి అయితే నేను పట్టించుకురమ్మని చెప్పి అయితే మా వారికి పంపించాను. ఇలా వచ్చిందండి నూనె. అన్ని ముక్కలు పంపిస్తే ఎంత అయితే వచ్చింది. ఇంకా అది వన్ డే అంతా వదిలేస్తానండి. నైట్ మొత్తం వదిలేస్తే పేరుకుపోతుంది. ఇంకా దాన్ని ఏం చేశానంటే పేరుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు కాసుకోవడానికి. అలా పట్టించి అయితే 1 మంత్ అవుతుంది. ఇంకా అట్లాగూ ఇంకా దాంట్లో ఆయిల్ కాద్దామని అయితే తీసాను. దాంట్లోకి కొంచెం గోరింటాకు, మందారాకు, మందార పూలు, మెంతులు వేసి అయితే కరివేపాకు వేసి అయితే కాస్తాను. చూసారుగా ఫ్రెండ్స్, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టానండి. నూనె అంతా పేరుకున్న తర్వాత అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటా. 1 డే ముందు అయితే ఇలా 2 బాటిల్స్ పెట్టానండి. నాకు 2 బాటిల్స్ వచ్చింది నూనె. 1 డే ముందు తీసాను, వాడుకోవడానికి లేదని. ఇంక ఇది కూడా కాద్దాంలే అని చెప్పి అయితే తీసాను. ఇంక ఈలోపు ముందుగా అయితే గోరింటాకు కోసి పక్కన పెట్టేసానండి. చూసారా, లేత కోసేసరికి వాడబడిపోయింది బాగా. గోరింటాకు అంతే కదండి, ఊరికే వడబడిపోయింది. ఇంకా దాంట్లోకి అయితే ఆయిల్ కాద్దామని అయితే మెంతులు, కరివేపాకు, మందారాకు, గోరింటాకు, మందార పూలు అయితే వేసి కాస్తానండి. నేను ఇప్పుడు ఇలానే కాస్తున్నా 3 ఇయర్స్ నుంచి అయితే. నాకు కొంచెం ఏంటంటే ఎయిర్ ఫాల్ అనేది కొద్దిగా కంట్రోల్ అయిందండి. మరీ అయిందని అయితే నేను చెప్పలేను. నాకు కొంచెం బాగానే ఉందని చెప్పి ఇలా కాసుకుంటానండి. ఎందుకంటే ఆయిల్ మనం అలా డైరెక్ట్గా కొబ్బరి చిప్పలతో పట్టించేసి డైరెక్ట్గా వాడకూడదంట. ఇట్లా కాసుకొని అయినా వాడాలంట. నాకెవరో చెప్పారండి. అందుకని అయితే ఒట్టిదే కాసుకోవడం ఎందుకు, ఇవి కూడా వేసి కాద్దామని చెప్పి అయితే కాసుకుంటున్నానండి. ఒక బౌల్ తీసుకుని దాంట్లో కరగబెట్టుకున్న నూనెని అయితే పోసేసాను, కొబ్బరి నూనె పోసి దాంట్లో 2 స్పూన్లకి మెంతులు వేసి మనం ముందుగా తీసుకున్నాను కదా గోరింటాకు, మందారాకు, మందార పూలు, కొంచెం కరివేపాకు వేసి అయితే పొయ్యి మీద పెట్టేసేసి నూనె అయితే మరగబెట్టుకుంటున్నానండి, కాస్తున్నాను. ఇలా చేస్తే బాగానే ఉందండి. కొంచెం ఎయిర్ అనేది పెరుగుతుంది, కానీ ఊడటం అనేది ఈ రోజును బట్టి ఎందుకో కానీ ఎంటికలు ఊరికే ఊడిపోతూ ఉన్నాయి. నాకు ఇది కొంచెం బెనిఫిట్గానే అనిపించిందండి. ఇంకా అందుకని అయితే ఇలా కాస్తున్నాను. ఇంకట్లా బాగా అవంతా మగ్గిందాకైతే మనం ఆయిల్ కలర్ కూడా మారిపోతుందండి. ఇంకట్లా కాస్తున్నాను. మీలో ఎంతమంది ఇలా కాసుకొని వాడుతున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొబ్బరి నూనె అయితే డైరెక్ట్గా ఇట్లా పెట్టుకోకూడదని చెప్పారండి. అంతకుముందు నేను పట్టించేసేసి అంతే వాడేదాన్ని. ఎయిర్ బాగా ఊడిపోయేది. ఎందుకు ఇలా ఊడుతుందంటే డైరెక్ట్గా అట్లా పెట్టకూడదు, కాసుకోవాలి అన్నారు. ఇంక ఒట్టిదే కాయడం ఎందుకు, ఇలా కాసుకుందామని చెప్పని అయితే ఇట్లా కాస్తానండి. చూసారు కదా, మన తాలింపులో వేస్తే అలా మగ్గుతాయి, అలా మగ్గుతున్నాయి. ఇంకా అలానైతే కలర్ మారిందాకైతే మరగబెట్టుకోవాలి. మనకి గోరింటాకు, కరివేపాకు ఏంటంటే అసలు పట్టుకుంటే నలిగిపోతున్నాయండి, అంత బాగా వేగిపోయినట్టుగా. ఇంకా మనకేంటంటే నూనె కాస్త బాగా కాగింది అన్నట్టుగా వచ్చింది. కలర్ కూడా చేంజ్ అయిందండి. చూసారు కదా కలరు ఎలా చేంజ్ అయిందో. మెంతులు ఏంటంటే మనకు కొంచెం కుదుళ్ళు కూడా బలం కదా, మందారాకైనా, మందార పూలైనా, గోరింటాకు. కొంచెం కలరు వైట్ హెయిర్ వచ్చేవాళ్ళు అయితే కొంచెం గోరింటాకు వేసుకుంటే బాగానే ఉంటుందండి.
ఇంకైతే ఇక్కడ కాగిందండి నూనె. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలానే పూర్తిగా చల్లారిన దాకా అయితే పక్కన పెట్టేసేసి పెట్టేసుకుంటానండి. పూర్తిగా చల్లారనిచ్చేసి అయితే నేను పెట్టేసేస్తాను. చల్లారిన దాన్ని అయితే ఒక గ్లాస్లో వడకట్టేసుకొని డబ్బాలో పోసుకుంటున్నాను. మనం ఆయిల్ దేంట్లో స్టోర్ చేసుకుంటాం ఆ డబ్బాల్లో అయితే నేను పోసుకుంటున్నానండి. కలర్ చూసారు కదా, కలర్ ఎలా మారిపోయిందో ఆయిల్ అనేది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా నచ్చితే కనుక మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మన వీడియో కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి అసలు ఎలా ఉంది ఏంటనేది. ఇట్లా నేనైతే వాటికి డబ్బా ఉందండి. నేను వాటికి ఒక డబ్బా అయితే వాడాము. అది వాడినా కానీ నాకేం అనిపించలేదు. అందుకని చెప్పి అయితే ఈ ఆయిల్ అయితే ఇట్లా వాడుతూ ఉంటాను. చూసారు కదా కలర్ ఎలా వచ్చిందో. నాకైతే బాగానే ఉందండి. ట్రై చేయండి ఎప్పుడైనా. ఇలా కాచిన పిప్పిని కూడా వేస్ట్ చేయకోకుండా మిక్సీకి వేసుకొని తలకు పట్టుకోవచ్చు. నైట్ పెట్టేసేసుకొని ఉదయం తల స్నానం చేసినా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.